మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంచగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఇవాళ నటి విష్ణుప్రియ పంచగుట్ట పిఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ పిఎస్ కు వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏ అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ రోజు విచారణకు రావాలని నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసులు నమోదైన నటీ నటులు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరు తాము తెలియక ప్రమోట్ చేశామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను పంచగుట్ట పోలీసు నుండి ఈడీ తీసుకుంది. ఈడీ ఎంటర్ కావడంతో కేసు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో, ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారేమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంచగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఇవాళ నటి విష్ణుప్రియ పంచగుట్ట పిఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ పిఎస్ కు వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏ అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ రోజు విచారణకు రావాలని నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసు నమోదైన నటీ నటులు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరు తాము తెలియక ప్రమోట్ చేశామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను పంచగుట్ట పోలీసు నుండి ఈడీ తీసుకుంది. ఇక ఈడీ ఎంటర్ కావడంతో కేసు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో, ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారేమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది.